హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని. బాహుబలి ద ఎపిక్ అందరూ అనుకున్న విధంగానే అసలు ఇప్పుడు బాహుబలి ఎపిక్ కలెక్షన్స్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది ట్రేడ్కి అయితే మామూలుగా కాదు భయ్య. ఎందుకంటే ఆ 2015లో రాజమౌళి గారు ఏ ముహూర్తాన బాహుబలి అనే సినిమా రిలీజ్ చేశారో ఇప్పటికి దాదాపు 10 ఏళ్ళు గడుస్తున్న బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 యొక్క రికార్డులు ఇప్పటికీ కూడా స్టిల్ అలానే ఉన్నాయంటే కొన్ని సెంటర్లో అది మామూలు విధ్వంసం కాదు. ఇప్పుడు అదే విధ్వంసాన్ని రీ రిలీజ్ సినిమాల్లో కూడా ఇండియాలోని ది బిగ్గెస్ట్ రీ రిలీజ్ ఓపెనింగ్ డే అనేది బాహుబలి ద ఎపిక్ పేరు మీద ఆల్రెడీ రాశారు. మామూలు బిజినెస్ జరగలేదు. అదేవిధంగా అంటే మనం ఏదైతే ఊహించామో ఖచ్చితంగా బాహుబలి కానీ రిలీజ్ అయితే రీ రిలీజ్ అయితే అన్ని రికార్డులు కలిపి కొట్టేస్తుంది అనుకున్న ప్రతి ఒక్కరే అనుకున్న విధంగానే జరిగింది. కాకపోతే ఇక్కడ రాజమౌళి గారు ఏం చేశారంటే చాలా తెలివిగా పార్ట్ 1 పార్ట్ 2 కలిపి రీఎడిట్ చేసి కలర్ గ్రేడింగ్ అన్నీ పెంచి నెక్స్ట్ అన్ని ఫార్మాట్లోని ఐమాక్స్ నుంచి 4DX వరకు ప్రతి ఒక్క ఫార్మాట్లో సినిమాని రిలీజ్ చేయడంతో అసలు డే 1 కంటే డే 2 డే 3 అయితే చాలా పెద్ద నెంబర్లు పెట్టిన సినిమా. అంటే ఓవరాల్గా ఈ సినిమా కలెక్షన్ చూసుకుంటే దాదాపు 100 కోట్ల గ్రాస్ ఈజీగా కొడుతుంది అని లెక్కలు అయితే వినబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ కొన్ని సినిమాలు ఏవైతే కొంతమంది పెద్ద హీరోల సినిమాలు కూడా 100 కోట్ల గ్రాస్ కొట్టలేని ఇలాంటి టైంలో ఇది మాత్రం మామూలు రికార్డ్ కాదు. సో ఇప్పుడు బాహుబలి ద ఎపిక్ సంబంధించి ఇప్పుడు డే 1 ఎంత కలెక్ట్ చేసింది ఏరియా వైజ్గా చూద్దాం. అసలు ఏ ఏరియాలో ఎంతెంత కలెక్ట్ చేసిందని మనం చాలా డీటెయిల్గా రాసుకుని వచ్చాం. సో ఒక్కసారి అవన్నీ చూద్దాం. ఫస్ట్ బాహుబలి ద ఎపిక్ ఓన్లీ ప్రీమియర్స్తోనే 1,20,00,000 పెట్టింది భయ్య. ఓన్లీ ప్రీమియర్స్ జస్ట్ 30 తారీఖున ఏదైతే ప్రీమియర్స్ చేశారో ఈవినింగ్, సో అక్కడ నుంచే దీని దండయాత్ర మొదలైపోయింది. సో డే 1 ఓవరాల్గా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 8 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టిన ఏకైక రీ రిలీజ్ సినిమా అని చెప్తున్నారు. సో అది ఏ సెంటర్లో ఎంత రెవెన్యూ చేసిందనే విషయాలపై ఇప్పుడు మాట్లాడుకుంటే ముఖ్యంగా నైజాంలో 4.50 crores, అదేవిధంగా సీడెడ్ 1 crore, ఆంధ్ర 3.4 కోట్లు, ఇక టోటల్గా ఏపీ తెలంగాణ స్టేట్స్లోనే దాదాపు 9.5 కోట్లు అంటే 9.5 crores ఈ సినిమా రాబట్టింది. సో నెక్స్ట్ మనకి తెలుగు స్టేట్స్లోనే 9.5 కోట్లు అంటే ఇక కర్ణాటక, ఓవర్సీస్, ఇక హిందీ, ఇంకా హిందీలో అయితే మాత్రం కొద్దిగా సినిమాకి తగ్గిందని చెప్పొచ్చు. అంటే బాహుబలి 1కి తెలుగులో కంటే హిందీలోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక బాహుబలి 1, 2 కూడా అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇండియా మొత్తంలో నార్త్ వరల్డ్లోనే చాలా గట్టి కొట్టింది. కానీ రీ రిలీజ్లో మాత్రం కొద్దిగా ఎందుకు వెనకబడిందని చెప్పొచ్చు. ఎందుకంటే నార్త్లో రీ రిలీజ్లో సనం తెరీ కసం ఓవరాల్గా 30 కోట్ల గ్రాస్ కొట్టింది. సో ఇప్పుడు ఆ గ్రాస్ కొట్టడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది ప్రజెంట్ బాహుబలి సినిమాకి వచ్చేసరికి. సో ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్, ఇక కర్ణాటక ఎంతెంత కొట్టిందంటే ఈ సినిమా డే 1లో మనకి కర్ణాటకలోనే 1.5 రీ రిలీజ్లో 1.5 కర్ణాటకలో కొట్టిన ఏకైక సినిమా అంట. నెక్స్ట్ తమిళనాడు అండ్ కేరళ రెండు కలిపి 1 కోటి రూపాయల వరకు గ్రాస్ కొట్టింది. నెక్స్ట్ హిందీలో అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవరాల్ కలిపి 1,65,00,000 గ్రాస్ అయితే కొట్టింది భయ్య. నెక్స్ట్ ఓవర్సీస్లో మాత్రం 6 కోట్ల వరకు గ్రాస్ కొల్లగొట్టిందంటే రీ రిలీజ్లో ఈ సినిమా. చూడండి ఓవర్సీస్లో మన తెలుగు ఆడియన్స్ కలిసి ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఓవర్సీస్లోనే 6.5 అంటే ఇది మామూలు లెక్క కాదు. దాదాపు 7 కోట్ల వరకు ఓవర్సీస్లో డే 1లో కొట్టిందంటే ఇప్పుడు టోటల్గా మొత్తం ఇండియా వైడ్గా అదేవిధంగా ఓవర్సీస్, తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్నీ కలుపుకుంటే దాదాపు 20 కోట్లకు పైగా గ్రాస్ని అయితే కొల్లగొట్టిన ఏకైక రీ రిలీజ్ సినిమా, అది కూడా డే 1తోనే. సో ఇప్పుడు ఈ లెక్కలు ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి ఇవి అవన్నీ మాట్లాడుకుంటే మాత్రం ఈజీగా 100 కోట్ల గ్రాస్ అయితే కొల్లగొడుతుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ డే 1 కంటే ద ఎపిక్ సినిమా డే 1 కంటే డే 2 డే 3 చాలా పెద్ద నెంబర్లు పెడుతుంది. ఇప్పుడు మీరు బుక్ మై షో కానీ, డిస్ట్రిక్ట్ ట్యాబ్ కానీ, లేదంటే థియేటర్ దగ్గరికి వెళ్ళినా సరే టికెట్లు దొరకట్లే. మార్నింగ్ షోస్ ఒక ఖాళీగా ఉంటున్నా కానీ మ్యాట్ని, అదేవిధంగా మనకి మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షోస్ అయితే ఫ్యామిలీస్ ఫుల్ ప్యాక్ చేస్తున్నారు. అంటే చూడండి బాహుబలి అనే సినిమా మనకు అప్పట్లోనే సినిమాల మీద అవగాహన లేని ప్రతి ఒక్కడు కూడా ఒకసారి ఏం చూసిన సినిమా. సో అలాంటిది ఇప్పుడు రీ రిలీజ్కి కూడా ఫ్యామిలీలు తండోపతండాలుగా థియేటర్ లైన్ కడుతున్నాయంటే ఖచ్చితంగా ఇది 100 కోట్ల గ్రాస్ సినిమా అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది అయ్యా. రీ రిలీజ్లోనే రాజమౌళి గారు, ప్రభాస్ గారు ఇలాంటి రికార్డు పడితే మరొక్కసారి వీళ్ళిద్దరూ ఒకసారి కొలాబరేట్ అవుతారు అని ఫ్యూచర్లో ఒక చిన్న న్యూస్ వచ్చినా సరే మొత్తం ప్రపంచ సినిమా అంతా షేక్ అవుద్ది. ఎందుకంటే ఈ కాంబినేషన్ అలాంటిది. మనకి ముందు నుంచి చూసుకోండి, అసలు స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమా ప్రభాస్ గారితో
తీద్దాం అనుకున్నారు రాజమౌళి గారు. అక్కడి నుంచి కూడా అది వర్కౌట్ కాకపోవడం, నెక్స్ట్ ఛత్రపతి, ఇంకా అలా ఇంక అన్నీ చూసుకుంటే ఇంక ఛత్రపతి తర్వాత ఛత్రపతి ఇంటర్వల్ బ్లాక్కే రాజమౌళి అనే వ్యక్తి మెంటల్ ఎక్కిస్తారు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి, అంటే ఇండస్ట్రీకి అసలు ప్రభాస్ గారి క్యాపబిలిటీ ఏంటి అనేది మనకి ఆ ఛత్రపతి ఇంటర్వల్ బ్లాక్ చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ బాహుబలి 2 ఈ 2 సినిమాలతో ఇండియన్ సినిమాని, ముఖ్యంగా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో ఎక్కడో కూర్చోబెట్టిన రాజమౌళి గారు కానీ మళ్ళీ ప్రభాస్ గారిని కొలాబరేట్ అయితే ఇంకా విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఇప్పటికి ప్రజెంట్ బాహుబలి ద ఎపిక్ కలెక్షన్లో మనం ఓవరాల్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటనేది నెక్స్ట్ వీక్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ మన పెద్ది నుంచి అయితే మాత్రం ఒక మెంటల్ మాస్ అప్డేట్ బయటకు వచ్చింది భయ్య. అదేంటంటే పెద్ది సినిమాకి సంబంధించి కేవలం క్లైమాక్స్ పోర్షన్ మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓవరాల్గా షూటింగ్ అంత కంప్లీట్ అయిందనే న్యూస్ ఒక్కసారి బయటికి రావడంతో రామ్ చరణ్ గారి అభిమానులకి, అంటే ఇంకా ఇప్పటి వరకు కూడా మన RRRకి ముందు RRR తర్వాత రామ్ చరణ్ గారి క్రేజ్ ఏంటి అవన్నీ మనకు తెలిసిందే, కానీ అంత క్రేజ్కి తగ్గ సినిమా అయితే రామ్ చరణ్ గారు పడలేదు అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇప్పుడు RRR లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా చాలా పెద్ద కళాఖండాలే, గేమ్ చేంజర్ వరకు. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాని మనం మరిపించే విధంగా ఇప్పుడు ఏదైతే RRRతో గ్లోబల్ స్టార్గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ గారు, గ్లోబల్ వైడ్గా ఒక రికగ్నేషన్ పొందిన రామ్ చరణ్ గారి నుంచి రాబోతున్న పెద్ద సినిమాపై మాత్రం అభిమానులు మామూలు అంచనాలు పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ సినిమాలో ఫస్ట్ లుక్ చూసినా, ఇప్పుడు నేను రిలీజ్ అయిన జాహ్నవి కపూర్ గారి లుక్ చూసినా, ఇక AR రెహమాన్ గారి మ్యూజిక్ అన్నా, నిజంగా టేకింగ్ అది మరి చాలా ఎక్కువ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే ఎక్కువగా ప్రజలు ఎక్కువగా అంటే వెయిట్ చేస్తున్న సినిమా ప్రేక్షకులు ఎక్కువగా ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంటుందని మన కాంపిటీషన్ గోల్లో కూడా పెద్ద సినిమాకి ఎక్కువ మంది ఓట్స్ చేశారు. సో ఇలాంటి హైప్ని క్రియేట్ చేసింది మాత్రం కేవలం రామ్ చరణ్ గారి లుక్స్ మాత్రమే. సో అప్పట్లో చిన్న న్యూస్ వచ్చింది, బుచ్చిబాబులు అని డైరెక్టర్ రామ్ చరణ్ గారిని హ్యాండిల్ చేయగలరా అది ఇది అన్నారు, కానీ రామ్ చరణ్ గారిని ఆయన చూపిస్తున్న విధానం మాత్రం మామూలుగా లేదు భయ్య. ఎందుకంటే మనకు ఆఫ్లైన్లో ఆ లుక్స్ చూస్తుంటేనే మెంటల్ వచ్చేస్తుంది. అలాంటిది స్క్రీన్ మీద రామ్ చరణ్ గారిని ఆ లుక్స్తో ఓర్రమాస్ లుక్స్తో ఆ ముక్కుకి రింగు పెట్టుకోవడం అవి అన్నీ ఆలోచిస్తుంటేనే ఇంకా మెంటల్ అనమాట. సో ఇప్పుడు అలాంటి పెద్ద సినిమా నుంచి ఈ నవంబర్ 5, 6 తేదీల్లో, ఈ 2 తేదీల్లో ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు, సాంగ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉండబోతుందని ఏదైతే న్యూస్ వచ్చిందో అదొకటి. ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుకోబోతుంది త్వరలోనే. ఓవరాల్గా క్లైమాక్స్ తప్పించి మిగతా సినిమా అంతా కూడా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంతా కూడా పూర్తయింది అనే వార్తలు మాత్రం రామ్ చరణ్ గారి అభిమానుల పండగ. ఎందుకంటే అంటే ఒక క్యాపబిలిటీ ఉన్న యాక్టర్కి సరైన సినిమాలు పడకపోతే వాళ్ళ అభిమానులు ఎంతలా నలిగిపోతారు అనేది మనం కళ్యాణ్ గారి విషయంలో చూసాం. కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాండమ్ వేరు, కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ వేరు తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన సినిమాలు మన వరకు తీసిన ఏంటంటే కళాఖండాలు, మన రీమేక్లు అవి చూసి పాపం ఫ్యాన్స్ నలిగిపోయేవారు. కానీ అలాంటి వాళ్ళకి వచ్చిందే ఓజీ సినిమా. సో అలానే ఇప్పుడు రామ్ చరణ్ గారికి పెద్ది అనే సినిమా కూడా అసలు రామ్ చరణ్ అంటేనే ఓర్ర మాస్. సో అలాంటిది ఈ పెద్ది అనే సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటి వరకు కూడా రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి కూడా ఓర్ర మాస్ మ్యాక్స్ ప్రోలో ఉంది. సో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది, త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేస్తున్నారు అనే వార్తలు మాత్రం రామ్ చరణ్ గారి అభిమానులు చాలా పెద్ద రిలీఫ్ పోయా. ఖచ్చితంగా ఈ సినిమాతో 1000 కోట్లు కొట్టబోయే, అంటే రామ్ చరణ్ గారి కెరియర్లో ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్ల సినిమా అవుద్ది. ఎందుకంటే చెప్తున్నా కదా, రూరల్ బ్యాక్డ్రాప్లు వస్తున్న సినిమాల్ని నార్త్ ఆడియన్స్ నెత్తి మీద పెట్టుకుంటున్నారు. రూరల్ బ్యాక్డ్రాప్ ఒకటి, నెక్స్ట్ డివోషనల్, ఈ 2 టచ్ ఉంటే మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు రూరల్ క్యారెక్టర్లు చేయడంలో పండిపోయారు, ఆయన ఆరితేరిపోయారు. ఇక రంగస్థలం అనే సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే రంగస్థలంకు మునుపు, రంగస్థలం తర్వాత, రంగస్థలంకు మునుపు రామ్ చరణ్ గారిపై మామూలు నెగిటివిటీ ఉండేది అది. సో అలాంటిది రంగస్థలం సినిమా చూసిన తర్వాత దురాభిమానులు సైతం జై చరణ్ అన్నారు, అలాంటి సినిమా అది. సో ఇప్పుడు అలాంటి ఒక గ్రామీణ నేపథ్యంలోనే వస్తుంది, కానీ ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో అని బుచ్చిబాబు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద మీద అసలు చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ కూడా లేదు. దురాభిమానులు కూడా పెద్ద ఏదో బాగుంటుంది భయ్య అనేలా మాట్లాడుతున్నారంటే ఆ ఇంపాక్ట్ చెప్తున్నా కదా. కొన్ని సినిమాలకి సినిమా స్టార్టింగ్ నుంచి రిలీజ్ అయిన వరకు తర్వాత అది కొన్ని సంచలనాలు సృష్టించినప్పుడు కూడా అలానే ఒక పాజిటివ్ వైబ్ వెళ్తుంది. ఆ వైబ్ మాత్రం ఖచ్చితంగా పెద్ద సినిమాలో కనిపిస్తుంది. పెద్ద అనే సినిమా మాత్రం షూర్ షాట్ బ్లాక్ బస్టర్. చెప్తున్నా కదా భయ్య, ఇది 1000 కోట్ల సినిమా ఇంకంతే.